స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడంతో భారతరత్నకే గౌరవం వస్తుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ స్వర్గీయ ఎన్టీఆర్ కు రఘురామకృష్ణరాజు నివాళులర్పించారు. చరిత్రలో మరణం లేని నాయకుడు దివంగత ఎన్టీఆర్ అన్నారు. ప్రజల హృదయాల్లో ఆయన చిరస్మరణీయంగా జీవించి ఉంటారని తెలిపారు. ఎన్టీఆర్ సంఘ సంస్కర్తనే కాదు, సంక్షేమ పథకాలకు ఆద్యుడని కొనియాడారు. మరణం లేని నాయకులు అతి తక్కువగా ఉంటారు. అటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ రోజుకి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చిరంజీవిగా జీవిస్తున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. గత సంవత్సరం ఇదే రోజు ఆల్మోస్ట్ ఇదే సమయానికి మీడియాతో మాట్లాడేటప్పుడు నేను అన్నా, రాబోయే రోజుల్లో అతిపెద్ద ఘన విజయం తెలుగుదేశం పార్టీ మళ్ళీ సాధించబోతోంది. తప్పకుండా ఆ విజయం తరువాత భారతరత్న అంటే భారతరత్న రామారావు గారికి ఏమి గౌరవం తీసుకొస్తుందని నేను అనుకోవట్లా. బట్ భారతరత్నకే రామారావు గారు గౌరవం తీసుకొస్తారు. మరి వారికి ఆ అద్భుతమైన విజయం తరువాత సాధిస్తాం తప్పకుండా అని చెప్పి మాట్లాడుకోవటం జరిగింది. అది నిజం కావాలి. ఈ రాబోయే సంవత్సరంలో అది నిజం కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.